ఎన్నిసార్లు చెప్పాను నిద్ర లేవగానే కప్పుకున్న బెడ్షీట్ మడతట్టమని? దొల్లటం ఎల్లటం, పేమెంట్ ఇచ్చి పెట్టుకున్న పనులు ఏదో ఉన్నట్టు ఇంట్లో. నరాలు తెగిపోయేలా ఈ నవ్వేంటో. బాత్రూమ్ లో కూడా స్నానం చేసిన సబ్బు నిండా నొర్రగా నీళ్ళు చల్లాలని తెలీదా? ఇందాక కూడా అట్టుల్లో ఆవకాయ నంచుకొని కడిగిన చేతులు కట్టనికి తుడిచేశారు. ఎర్రగా మరకలు పడ్డాయి. ఎవడు ఉతుకుతాడు? నేను అడుగుతున్నానా? ఆన్సర్ ఇవ్వాలి కదా. క్యాన్సర్ కి మందు లేదు. హ్యాపీగా ఉన్న హస్బెండ్ నుంచి చూస్తే కట్టుకున్న దానికి కడుపులో తిప్పేస్తుంది కదా, అది క్యాన్సర్ లాంటిదే. అది పోదు, దానికి మందు లేదు. మీరు హ్యాపీగా ఉంటే నాకేంటి? మరి గొడవ ఏంటి? మంచం మీద దుప్పటి సరిగ్గా లేదు. ఏసుకో. స్నానం చేసిన సబ్బు మీద నీళ్లు పోయలేదు. పోసుకో. కడిగిన చేతులు కట్టనికి తుడిచేశారు. ఉతుక్కో. ఇవన్నీ నీ పనులే. ఇష్టమైన నచ్చినట్టు పెట్టుకోవడం ఒక ఆర్ట్. మరి మీ పాటేంటి? ఫోన్ పట్టుకొని అని పళ్ళికి ఇచ్చుకుంటూ కూర్చోవడమా? చెప్పేనా నేను నవ్వుతా ఉంటే నీకు నరాలు దిగిపోతాయని? అదంతా కాదు. నేను కావాలో ఫోన్ కావాలో తేల్చుకోండి. చెప్పిన మాట నీ ఫోన్ ఎవడైనా వదులుకుంటాడానే పెద్దమోహం. మరప్పుడు ఫోన్ నే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు? ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నదని తెలియక. ఆఫర్ ఉంటే మార్చేస్తావు కదరా నువ్వు. ఐఫోన్ లో మార్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చి పారదుపుతా. పెళ్ళాం దగ్గర లేని ప్రశాంతత ఫోన్ లో ఏముందిరా నీకు? నువ్వు చూసినా నీకు నవ్వు రాదులే. నవ్వకపోవటానికి నాకేనా నరాల వీక్నెసా? ఆపకుండా చూస్తే గానీ కామెడీ నీకు అర్థం కాదు. నువ్వు అంతసేపు చూడలేవు చెప్తున్నా. చూడలేకపోవటానికి నాకేమన్నా చెత్వారం ఉందా? ఇటీ చెప్తాను. ఇదేంటిది దోమల చక్రం తిరుగుతుంది? సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. చూడు చూడు చూడు, మిస్ అయిపోతావు చూడు.